హ్యాపీ యానివర్సరీ. హ్యాపీ యానివర్సరీ. ఆల్ అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఈస్ దివ్య అండ్ వెల్కమ్ బ్యాక్ టు దివ్య టాక్. సో వెల్కమ్ టు వన్ మోర్ న్యూ వీడియో. సో ఇది వచ్చేసి మా వెడ్డింగ్ యానివర్సరీ బ్లాగ్ అనమాట. ఇట్స్ అవర్ 6th వెడ్డింగ్ యానివర్సరీ. హోప్ యూ విల్ లైక్ దిస్ వీడియో. అండ్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నా ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఏకిపోదాం ఏకిపోదాం ఏకిపోదాం. రెడీ అయిపోయాడు. ఇప్పుడు నేను రెడీ అవ్వాలి. వాడి బర్త్డే చేసేసాను అనమాట. సో విరాజ్ ఏకిపోదాం. చూడు ఏకిపోదాం. జేజ చెప్పు. జేజ. వీఆర్ మిస్సింగ్ ఈశాన్. వాడు మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాడనమాట. రేపు వెళ్ళి తీసుకురావాలి. సో ఇప్పుడు మేమైతే ఇంకా గుడికి వెళ్ళాలన్నమాట. లెట్స్ గెట్ రెడీ. సో ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. నేను ఈ శారీ కట్టుకోబోతున్నాను. ఈ శారీ నేను మధురిక అటైర్స్లో తీసుకున్నాను లాస్ట్ ఇయర్. బట్ వచ్చేసి ప్లెయిన్ శారీ, లేస్ ఏం రాలేదన్నమాట. 1500 పడింది. సో నేను ఈ లేస్ తీసుకొచ్చుకొని శారీ అంతా ఈ లేస్ వేయించుకున్నాను. సో ఇప్పుడు లేస్ చాలా ట్రెండింగ్లో ఉంది కదా, నాకు ఒక్క శారీ కూడా లేస్తో లేదు. ఇది సింపుల్ శారీ. సో కొంచెం గ్రాండియర్నెస్ రావాలని చెప్పేసి ఈ లేస్ అయితే నేను వేయించుకున్నాను అనమాట. ఇది 650 అరౌండ్ అలా పడింది ఈ లేస్ మొత్తం బండిల్కి. అండ్ దీంట్లో బ్లౌజెస్ స్టిచ్ చేయించుకుందాం అనుకున్నాను, కానీ చూస్తే అది చాలా పల్చగా ఉంది. కుడితే అది కుట్టించుకున్నా అది ఇంకా ఉండదన్నమాట, సరిగ్గా పిక్కులకి పోతుంది అంటారు కదా. అందుకని చెప్పేసి ఇందులో బ్లౌజ్ అయితే స్టిచ్ చేయించుకోలేదు. నార్సింగ్లో ఈ మెటీరియల్ తెచ్చుకున్నాను, పర్ఫెక్ట్ మ్యాచ్ ఫర్ ద శారీ. అండ్ ఈ మెటీరియల్ కూడా మీరు చూస్తే ఇలా లేస్ వచ్చిందనమాట హ్యాండ్స్కి. సో ఇది 750 అరౌండ్ అలా పడింది మీటర్. ఇలా అయితే బ్యాక్ ఓపెన్ పెట్టుకొని కుట్టించుకున్నాను అనమాట ఈ బ్లౌజ్ ఇది. అండ్ దీని మీదికి సో ఈ బ్యాంగిల్స్ అయితే వేసుకోబోతున్నాను. ఇవి నేను విరాజ్ బర్త్డే కోసం తీసుకున్నాను, స్టోన్స్ బ్యాంగిల్స్ అనమాట. అండ్ సో ఐఎమ్ గోయింగ్ టు వేర్ దిస్ బీడ్స్. అది లైట్ కలర్ కదా, సో మెరూన్ అయితే మంచిగా ఎలివేట్ అవుతుంది అని చెప్పేసి, మనం పర్ల్స్ వేసుకుంటే అందులోనే కలిసిపోతుంది కదా, అందుకని చెప్పేసి ఈ బీడ్స్ అయితే వేసుకుంటున్నాను. ఈ బీడ్స్ అత్తయ్య తిరుపతిలో తెచ్చారు. అండ్ ఈ గోల్డ్ బాల్స్ నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి, సో వాటి మధ్యలో పెట్టానమాట. సో దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు వేర్. నేను నౌకార్ బొటిక్ నుంచి తీసుకున్నాను మొన్నే ఫర్ మాట. 975 పడ్డాయి అండ్ పర్ఫెక్ట్ ఫర్ దిస్. సో ఈ బీడ్స్కి మ్యాచింగ్ చూడండి ఇక్కడ. అండ్ ఇవి 975 కాస్ట్ అండ్ 100 రూపీస్ షిప్పింగ్ కదా. డెలివరీ మాత్రం చాలా ఫాస్ట్గా వచ్చింది, వితిన్ 2 days వచ్చేసింది అనమాట. సో ఇయర్ రింగ్స్ అయితే పెట్టుకోబోతున్నాను. సో రెడీ అయ్యాక ఫుల్కి ఎలా ఉందో చూసేద్దాం. సో దిస్ ఈజ్ హౌ వి గాట్ రెడీ. అండ్ మై బుజ్జి బాబు. సో హియర్ ఈజ్ మై బుజ్జి బాబు. ఉమ్మా విరాజ్, ఇక ఉమ్మా ఉమ్మా ఇక నాన్నకి హ్యాపీ యానివర్సరీ చెప్పు. పట్టుకో, ఇది పట్టుకో, నాన్న కాపెట్టు. హ్యాపీ విరాజ్ ఇంకో. టెంపుల్కి వెళ్ళడానికి అయితే రెడీ అయిపోయామన్నమాట. శశి అవుట్ఫిట్ ఈస్ ఫ్రమ్ ట్రెండ్స్. సో ఏదైనా స్పెషల్ అకేషన్ ఉంది అంటే ఇలా టెంపుల్కి వెళ్ళడం మ్యాండేటరీ, ఎందుకంటే మనకు ఒక బ్లెస్డ్ ఫీలింగ్ వస్తుంది కదా. డేని ఒక మంచి పాజిటివ్ వైబ్తో స్టార్ట్ చేసినట్టు ఉంటుంది. ఆ గాడ్ బ్లెస్సింగ్స్ ఎప్పుడు మనకు తోడు ఉండాలని చెప్పేసి మోస్ట్లీ టెంపుల్కి వెళ్ళడానికి ట్రై చేస్తాం ఏ ఈవెంట్ ఉన్నా. సో ఇక్కడైతే ఇంకా టెంపుల్కి వెళ్ళిపోయామన్నమాట. దెన్ టెంపుల్లో దర్శనం బాగా జరిగింది, అర్చన కూడా చేయించుకున్నాము. అండ్ దాని తర్వాత ఇక్కడ విరాజ్ని హాయ్ చెప్పు అంటే మరి ఎంత బాగా చెప్తున్నాడో హాయ్ కెమెరా అని చూస్తూ. సో దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ కోసం వెళ్ళాము. సో నా లుక్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఆ లేస్ వచ్చేసి ఫ్రమ్ బేగం బజార్. మా వదిన షాపింగ్కి వెళ్తే తనకు చెప్పాను అనమాట గోల్డ్ కలర్ లేస్ కావాలని. సో తను తీసుకొచ్చింది. విరాజ్, కన్నయ్య, నువ్వు తింటావా? పూరి తింటావా? పూరి తింటావా? అది ఇడ్లీ తింటావా? తింటావా? తిన్నామా? తిన్నామా? తింటావా? ఏం తింటావు?
సో బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా కేక్ తీసుకొని ఇంటికి వచ్చేసామన్నమాట. ముందు రోజే వెళ్ళి తీసుకొద్దాం అనుకున్నాను నేను కేక్. సర్లే ఎందుకు ఎలాగో శశి ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే అక్కడ కనిపించేస్తుంది, సర్ప్రైజ్ ఏమి ఉండదు కదా, నేను వెళ్ళి తనకు తెలియకుండా తీసుకొచ్చిన అని చెప్పేసి అందుకని ఇంకా ఆ రోజు తీసుకురాలేదు. నెక్స్ట్ డేనే గుడి నుంచి టిఫిన్ చేసి వచ్చేటప్పుడు తీసుకొని వచ్చాము. అండ్ హియర్ వీ ఆర్ హ్యావింగ్ నేను శశికి సరే క్రాక్స్ గిఫ్ట్ చేద్దాం అనుకున్నాను, తెలియకుండా తీసుకుందాం అనుకున్నాను ఫస్ట్. బట్ మళ్ళీ అనిపించింది నేను ఆబ్వియస్గా తనకు తెలియకుండా తీసుకురావాలంటే చాలా ముందు తెచ్చుకోవాలి, అంటే తనకు తెలియకుండా కుదిరిన రోజు వెళ్ళి అండ్ వచ్చిన తర్వాత సైజ్ కరెక్ట్గా ఫిట్ అవ్వకపోతే మళ్ళీ ఆ లోపు నేను ఒక 1 month ముందు తెచ్చుకున్నాను అనుకోండి, సైజ్ ఫిట్ అవ్వకపోతే మళ్ళీ ఇబ్బంది కదా. అందుకని చెప్పేసి ఇంకా తనకే చెప్పాను, ఐ విల్ గిఫ్ట్ యూ క్రాక్స్ తీసుకో అంటే. సో షాపింగ్కి వెళ్ళినప్పుడు చూసాము, తనైతే వుడ్లాండ్ నుండి శాండిల్స్ తీసుకున్నాడు. దానికోసం చెప్తుంది. సో దిస్ ఈస్ మై యానివర్సరీ గిఫ్ట్, బ్రేస్లెట్. దిస్ ఈస్ ఫ్రమ్ పల్మోనాస్. అండ్ ఇయర్ రింగ్స్ అయితే ఎంత క్యూట్ ఉన్నాయో. యాక్చువల్లీ నేను మొన్న పార్సల్ వచ్చింది, అది వచ్చేసి ఆఫీస్కి వెళ్ళాడు, నేను ఓపెన్ చేసి చూసేసాను అనమాట. బట్ రియల్లీ చాలా క్యూట్ ఉన్నాయి చూడండి ఇయర్ రింగ్స్. సో ఐ హ్యాడ్ దట్ సర్ప్రైజ్ రియాక్షన్ ఆన్ దట్ డే. ఆ రోజు నాకు తెలియదు అసలు పార్సల్ పెట్టింది, ఏదో మా వాట్సాప్లో మెసేజ్ చూసాను కానీ ఏంటో అనుకున్నాను, ఈవెన్ తెలియదు అనమాట. సో ఆ రోజు పార్సల్ వస్తే సర్లే చాలాసేపు అలానే ఉంది, ఇంకా పార్సల్ చూస్తే మనకు ఆగదుగా ఏందో ఓపెన్ చేసి చూడాలి కదా, అందుకని చెప్పి వెళ్ళి తీసి చూసేసరికి దిస్ ఆర్నమెంట్స్ అనమాట. ఎంత క్యూట్ ఉన్నాయో. సో వెస్టర్న్ అవుట్ఫిట్ వేసుకోబోతున్నాను, దానిపైకి స్టైల్ చేద్దామని మార్నింగ్ పెట్టుకోలేదన్నమాట. సో దీస్ ఆర్ ద ఇంకా 12:30 కల్లా మేము లంచ్ కోసం అని బయటికి వచ్చాము. నేను చేసి విరాజ్ని ఇంటి దగ్గరే ఉంచేసామన్నమాట. వాడిని తీసుకెళ్తే వాడు అసలు బయట తినివ్వట్లేదు, వాడు ఒక దగ్గర ఉండట్లేదు, ఎక్కడికి వెళ్ళినా చాలా గోలగోల చేస్తున్నారు. సో ఇప్పుడైతే రెస్టారెంట్కి వెళ్తున్నాము. చిగురు జూబ్లీ హిల్స్లో ఉంది. విరాజ్ని ఇంట్లోనే ఉంచేసామన్నమాట. సో రెస్టారెంట్కి వెళ్ళి అలా బయటకు వెళ్దాం అనుకుంటున్నాము ఈవినింగ్ వరకు. సో లెట్స్ సీ హౌ ద ప్లాన్ గోస్. నౌ వీ హ్యావ్ స్టార్టెడ్. నేను జుడియో నుండి తీసుకున్నాను నా అవుట్ఫిట్, ఆల్రెడీ షాపింగ్ బ్లాగ్ పోస్ట్ చేశాను. ఇఫ్ యూ హ్యావెంట్ చెక్డ్ ఇట్, చెక్ ఇట్ అవుట్. సో జ్యువెలరీ వచ్చేసి శశి గిఫ్ట్ చేశారు కదా, ఇంకా అవే పెట్టేసుకున్నాను అనమాట. ఇయర్ రింగ్స్ అండ్ బ్రేస్లెట్ చాలా క్యూట్ అనిపించాయి. అండ్ చిగురు రెస్టారెంట్కి వెళ్ళాము, అక్కడ ఫుడ్ అయితే చాలా బాగుంది. 6 years అయింది ఈ జర్నీ స్టార్ట్ అయ్యి, మా పెళ్ళయ్యి. అండ్ దిస్ 6 years ఆర్ ద బెస్ట్. అండ్ హీఈస్ వెరీ అండర్స్టాండింగ్, చాలా బాగా అర్థం చేసుకుంటాడు, ఆ సిచ్యువేషన్ని అర్థం చేసుకుంటాడు. అండ్ దానికి తగ్గట్టుగా తను రెస్పాండ్ అవుతాడు, రియాక్షన్ కన్నా ఈ రెస్పాన్స్ అనమాట. సో చాలా చాలా బాగా బ్యూటిఫుల్గా అయిపోయాయి 6 years. ప్రతి రిలేషన్షిప్లోనూ ఏదో ఒక చిన్న ఆర్గ్యుమెంట్ ఆర్ ఏదో ఒక చిన్న గొడవ వాట్ ఎవర్ ఇట్ ఈస్ జరుగుతాయి. అండ్ దట్ టు ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో చిన్నదో పెద్దదో ఏదో ఒక చిన్న ఆర్గ్యుమెంట్ అయినా ఉంటూనే ఉంటుంది. బికాస్ 2 different పీపుల్, ఒకరి మైండ్ సెట్ ఒకలాగా ఉంటుంది, ఇంకొకరి మైండ్ సెట్ ఇంకోలాగా ఉంటుంది. ఒకరికొకటి నచ్చితే ఇంకొకరికి ఇంకోటి నచ్చుతుంది. దే మే నాట్ బీ ఆన్ ద సేమ్ లైన్ ఆల్వేస్, బట్ ఏదైనా ఒక చిన్న ఆర్గ్యుమెంట్ అయిందంటే దాని తర్వాత ఆ రిలేషన్షిప్లో ఉన్న లవ్, ఆ రిలేషన్షిప్ కూడా అంత స్ట్రాంగ్గా బిల్డ్ అవుతుంది. దట్స్ ద థింగ్ వీ బిలీవ్ అండ్ వీ ఫాలో దట్ అనమాట. ఏదైనా ఉంటే వెంటనే సాల్వ్ చేసుకోవడానికి ట్రై చేస్తాము, ఎక్కువ రోజులు దాన్ని డ్రాగ్ చేయమన్నమాట. శశి అయితే ఆ రోజే ఆ రోజే మాట్లాడుకోవాలి, ఆ రోజే ఫిక్స్ చేసేసుకోవాలి అన్నట్టుగా ఉంటాడు. బట్ నేను అప్పుడప్పుడు ఐ టేక్ టైం, అంటే ఆ రోజు వదిలేసి ఇంకా నెక్స్ట్ డేకి నేను సెట్ బ్యాక్ అయిపోతానమాట. వచ్చాం గంటిపేటకి, లోపల రౌండ్ వేసాము. ఫుల్ వేడి, అసలు గాలి కూడా రావట్లేదు. పిల్లలు తీసుకొని లేదా ఒక గ్యాంగ్ వస్తే ఏమైనా ఆడుకోవడానికి అట్లా బాగుంది. సో ఇంక ఇక్కడ నుంచి అయితే వెళ్తున్నాము, నెక్స్ట్ ఎక్కడికో తెలియదు కానీ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాము, చూడాలి. అట్లా ఇక్కడైతే గంటిపేట నుంచి ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట. అండ్ కామెంట్ చేయండి, వాట్స్ ద సీక్రెట్ ఆఫ్ యువర్ రిలేషన్షిప్, అంటే మీరు ఏం ఫాలో అవుతారు టు కీప్ దట్ రిలేషన్షిప్ అలైవ్, టు కీప్ దట్ స్పార్క్ ఇన్ ఇట్ ఓవర్ ద ఇయర్స్. సో కామెంట్ చేయండి. అండ్ గండిపేట నుంచి చాక్లెట్ రూమ్కి వెళ్ళాము. సో లంచ్ చేశాక వి డి నాట్ హ్యావ్ ఎనీ డెజర్ట్. నేను అన్నాను ఈవినింగ్ అట్లా చాక్లెట్ రూమ్ ఆర్ క్రీమ్ స్టోన్ అట్లా వెళ్ళి విల్ హ్యావ్ ఐస్ క్రీమ్ అని. సో చాక్లెట్ రూమ్ ఎప్పుడు వెళ్ళలేదు, క్రీమ్ స్టోన్ ఫ్రీక్వెంట్గా వెళ్తుంటాం కానీ. సో అక్కడికి వెళ్ళి వీ హ్యాడ్ దట్
చాక్లెట్, ఆ పేరు ఏదో పెద్ద ఉంది నాకు గుర్తులేదు, బట్ చాకోలావా, ఐస్ క్రీమ్, డార్క్ చాక్లెట్ అండ్ మిల్క్ చాక్లెట్ అన్నీ కలిపి పెట్టారనమాట. సో అక్కడ నుంచి డీమార్ట్కి వెళ్ళాము. యాక్చువల్లీ సామాన్లు అయిపోయిండే, లిస్ట్ రాసుకున్నాం కానీ ముందు కుదరలేదు వెళ్ళడానికి. సో ఆ రోజు ఎలాగో దగ్గరే ఉంది కదా, అన్నయ్య అన్నయ్య పోతున్నామా, అన్నయ్యని తొలకొద్దామా మనం, ఒరే అది నా అనొద్దునా నో. సో నిన్న డే వాజ్ లైక్ వెరీ గుడ్, చాలా బాగా అనిపించింది, ప్రశాంతంగా. ఇట్ వాజ్ లైక్ నైస్. ఎక్కువ పెద్ద పెద్ద ప్లాన్స్ కావు, మంచి గుడికి వెళ్ళి వచ్చి తర్వాత ఒక రెస్టారెంట్లో లంచ్, తర్వాత ఒక వాక్ అట్లా గండిపేట పార్క్లో, దెన్ వీ వెంట్ టు చాక్లెట్ రూమ్ అండ్ దెన్ డీమార్ట్. సో ఇంట్లో అయిపోయాయి అనమాట సామాన్లన్నీ, లిస్ట్ అన్నీ రాసి పెట్టుకున్నాం. యాక్చువల్లీ సాటర్డే వెళ్దాం అనుకున్నాను కానీ కుదరలేదు. సరే ఇలాగ వచ్చాం కదా అని చెప్పేసి డీమార్ట్లో కూడా సామాన్ తీసేసుకున్నాం. దాని తర్వాత మొన్న శశికి బ్యాక్ పెయిన్ వస్తుంది బాగా, సర్లే ఏంటా అని చెప్పేసి హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు ఎంఆర్ఐ స్కాన్ అదంతా రాశారనమాట, బ్లడ్ టెస్ట్ కూడా. ఆ రిపోర్ట్స్ అన్నీ వస్తే ఒకసారి డాక్టర్కి కూడా చూపించుకొని వెళ్దామని డాక్టర్ దగ్గరికి వెళ్ళాము. అక్కడ నుంచి బ్యాక్ పెయిన్ అయితే అంటే డిస్క్ ప్రాబ్లం అవన్నీ ఏం లేవు, కాకపోతే విటమిన్ B12 అండ్ విటమిన్ D చాలా తక్కువ ఉన్నాయన్నమాట, దానివల్ల ఇష్యూస్ వస్తున్నాయి, సరిగ్గా తినండి అని చెప్పారనమాట. సో ఇంకా హాస్పిటల్ చేయించుకొని ఇంటికి వచ్చేసరికి 8 అయిపోయింది. అలా నిన్న మా యానివర్సరీ అంతా అలా గడిచిందనమాట. సో ఈరోజు అయితే ఈశాన్ని తీసుకురావడానికి మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. ఇంకా అవన్నీ తీసుకొని రేపు మార్నింగ్ మళ్ళీ హైదరాబాద్. ఇప్పుడు వెళ్తున్నాం, వాడు వెయిటింగ్ అనమాట, ఎప్పుడు వస్తామని. ఇప్పుడే ఫోన్ చేసింది మమ్మీ, ఎక్కడున్నారు, ఎక్కడి వరకు వచ్చారు, ఈశాన్ ఇంకా బయటే ఉందాం అమ్మ వాళ్ళు వచ్చేదాకా అంటున్నానని. వస్తాము, ఒక హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తామని చెప్పాను. సో ఇక్కడైతే టీ కోసం ఆగాము ఇప్పుడు శశిని తీసుకురావడానికి. అండ్ మా బుచ్చిబాబు అయితే పడుకున్నాడు అనమాట. సో క్యూట్ ఉన్నాయి కదా ఇయర్ రింగ్స్, నాకు చాలా నచ్చాయి. గిఫ్ట్ చిన్నదా పెద్దదా కాదు, ఏదైనా సరే మన కోసం వాళ్ళు అలా ఇష్టంతో వెతికి తీసుకొని వస్తే ఎంత హ్యాపీగా ఉంటుంది కదా. సో ఐ జస్ట్ లవ్ దిస్, చాలా బాగున్నాయి అన్నమాట. సో ఇప్పుడైతే ఇంకెళ్ళి ఈశాన్ని కలిసేద్దాం. ఏం చేస్తున్నావు, మ్యాచింగ్ తమ్ముడు క్యూటీవా? అవునా బాబు, ఏందానా అదెందా బాబు, ఉందా? ఏమంటది చాలా కన్నయ్య, అన్నయ్య ఏది? సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నా, ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.